కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏఐ వీడియోలు, ఫోటోలపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు సూచించారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంతో పాటు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, అప్పుడు ఎలాంటి వివాదాలు లేవని, 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నెమళ్లు ఏడ్చినట్లు ఆడియోలు, బుల్డోజర్ల దెబ్బకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లు ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు ఉన్నతాధికారులు సీఎం కు వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ధ్రువ్ రాతి, సినీ నటులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టాండన్ లాంటి వాళ్ళందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశాన్ని చేరవేశారని సమావేశంలో చర్చించారు. ఈ భూములపై మొట్టమొదటిగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్దిసేపట్లోనే తన పోస్ట్ ను తొలగించి క్షమాపణ చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియోను ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే తీరుగా ఇండోపాక్, ఇండోచైనా సరిహద్దులు లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుందని సీఎం రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా తెలంగాణ ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఏ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ ను సమకూర్చుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సచివాలయంలో మంత్రుల కమిటీతో భేటయ్యారు. అనంతరం గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఏ నేతలతో సమావేశం నిర్వహించారు. దేశంలో పర్యావరణాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పోరాటం చేస్తోందని అన్నారు మీనాక్షి నటరాజన్. కంచ గచ్చిబౌలి భూములపై ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలతో కమిటీ వేశామని, ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ भी इन मुद्दों के लिए आप जानते हैं कि राहुल जी और हम लोग सब कमिटेड हैं, है ना। तो ऐसे में मैं यहाँ इसलिए भी आई हूँ कि जो भी छात्र हैं, उनके जो जेएसी के जो सदस्य हैं, जो यहाँ के एमिनेंट नागरिक हैं, सिटीजन्स हैं और सिविल सोसाइटी ग्रुप्स हैं, उनको सबको मिलूं और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है. ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వ పరంగా కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.